మన ఇండియాలో మోస్ట్ ఇంపాక్ట్ చూపించిన యాప్ టిక్టాక్. ఈ యాప్ మన ఇండియాలో చాలా ఫాస్ట్గా గ్రో అయింది. బట్ ఈ యాప్ వల్ల ప్రపంచానికి పరిచయమైన పర్సన్స్ చాలా తక్కువ మంది. ఐ మీన్ బాగా ఫేమస్ అయ్యి టీవీ షోస్లో కనిపించే వాళ్ళు. కానీ దాని ప్లేస్లో వచ్చిన ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా మంది లైఫ్స్ అయితే టర్న్ అయ్యాయి. అది June 29, 2020 ఇండియన్ గవర్నమెంట్ టిక్టాక్ ను బ్యాన్ చేస్తున్నాం అని అనౌన్స్ చేసింది. ఆ తర్వాత చాలా యాప్స్ అయితే టిక్టాక్ ను రీక్రియేట్ చేద్దాం అని ట్రై చేశాయి. కానీ ఏ యాప్ కూడా టిక్టాక్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయింది. బట్ 5th ఆగస్ట్లో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా రీల్స్ అనే ఒక కొత్త ఆప్షన్తో వచ్చింది. ఈ యాప్కు చాలా వేగంగా యూజర్స్ రావడం స్టార్ట్ చేశారు. అది ఎంతలా అంటే వితిన్ 2 yearsలో 2 బిలియన్కు పైగా యాక్టివ్ యూజర్స్ని గెయిన్ చేసేలాగా. అంతేకాకుండా 2023లో ఇన్స్టాగ్రామ్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ వచ్చేసి $49 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలకు పైనే. ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఈ ప్రపంచంలోనే ఇన్స్టాగ్రామ్ ను ఎక్కువగా యూజ్ చేసే కంట్రీ మన ఇండియా. ఫ్యాన్ వార్స్, ట్రోల్స్, మీమ్స్, అడల్ట్ కంటెంట్ ఇలా కొన్ని వందల వీడియోలను తింటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, బిజీ టైంలో, ఫ్రీ టైంలో కావాలంటే సపరేట్గా సమయాన్ని కేటాయించుకొని మరీ ఇన్స్టా రీల్స్ చూస్తున్నాం. ఈవెన్ కొంతమంది తమ ఫాలోవర్స్ కోసం, లైక్స్ కోసం తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కొంతమంది అయితే ఫేమస్ అవ్వడం కోసం ఎక్స్పోజింగ్ చేసుకుంటున్నారు. ఇంకా ఇది మీకు క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక క్రియేటర్ తన నాలెడ్జ్ని తమ ఫాలోవర్స్కు పంచుదాం అని ఎంతో క్లారిటీతో, ఇన్ఫర్మేషన్తో వీడియోస్ చేస్తాడు. బట్ వాటికి మాత్రం వ్యూస్ రావు. కానీ ఒక అమ్మాయి చిన్న చిన్న బట్టలు వేసుకొని కెమెరా ముందుకు వస్తే చాలు, ఆ వీడియో మిలియన్స్లో ఉంటుంది. ఒకప్పుడు 18+ వీడియోస్ చూడాలి అంటే ఎంతో సీక్రెట్గా ఎవరికి తెలియకుండా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే అడల్ట్ కంటెంట్ను ఇన్స్టా రీల్స్ ద్వారా ఓపెన్గా చూస్తున్నారు. మీలో ఎంతమంది దీన్ని ఫేస్ చేశారు? జస్ట్ ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చింది అని ఇన్స్టా యాప్లోకి వెళ్ళి కొన్ని గంటల తరబడి రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండిపోయారు. నేనైతే దీన్ని ఎన్నోసార్లు ఫేస్ చేశా. దీనికి మెయిన్ రీజన్ ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం. మనం ఇలా యాప్ ఓపెన్ చేస్తామో లేదో మనకు నచ్చిన హీరో వీడియోస్ కానీ, క్రికెటర్ వీడియోస్ కానీ, లేదా మనకు నచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ కానీ మనకు ఫస్ట్ ప్రిఫర్ చేస్తుంది. మనం ఆ ఒక్క వీడియోనే కదా చూసి బ్యాక్ చేద్దాం అని వీడియోలోకి వెళ్తాం. ఆ ఒక్క వీడియోనే కదా అని వెళ్ళిన మనం అలా రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండిపోతాం. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో ఒక సగటు మనిషి ఇన్స్టాగ్రామ్ను తక్కువలో అతి తక్కువగా 2 hours యూజ్ చేస్తున్నారు. అది 1 yearకు 700+ hours అవుతుంది. అంటే 1 yearలో ఒక నెల మొత్తం మనం ఇన్స్టా రీల్స్లోనే గడుపుతున్నాం. మన లైఫ్లో టైం అనేది మోస్ట్ వాల్యుబుల్ అసెట్. అది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. మీరు ఇన్స్టాలో పెట్టే టైంను మీ కెరియర్ కోసం స్పెండ్ చేస్తే మీ లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ను తప్పు పట్టడం లేదు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ను నమ్ముకొని చాలామంది కంటెంట్ క్రియేటర్స్ బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ ఎదగడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఇన్స్టాగ్రామ్ చిన్నపిల్లలపై ఎంతలా ఇంపాక్ట్ చూపించింది అంటే డైరెక్ట్గా ఇన్స్టాను సొంతం చేసుకున్న మార్క్ జుకర్బర్గే వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు సారీ చెప్పేంతలా. ఒకప్పుడు ఫోటో షేరింగ్ యాప్లో మొదలైన ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఎన్నో కోట్ల మంది లైఫ్ను ఇంపాక్ట్ చేసేంత వరకు ఎదిగింది. ఏ యాప్ వాళ్ళైనా ఒకటే కోరుకుంటారు, ఆడియన్స్ వాళ్ళ ప్లాట్ఫామ్లో ఎంత టైం వీలైతే అంత టైం స్పెండ్ చేయాలి అండ్ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు విజిట్ చేయాలి అని అనుకుంటారు. ఈ విషయంలో ఇన్స్టాగ్రామ్ మాత్రం చాలా సక్సెస్ అయ్యింది. కానీ ఏ ఎడిక్షన్ కూడా అంత మంచిది కాదు. మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్తుంటారు, ఏదైనా మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం అని. ఇన్స్టాగ్రామ్ విషయంలో ఈ సామెత 100% వర్కౌట్ అవుతుంది. కంక్లూజన్: సోషల్ మీడియా రోజు రోజుకి అంతు చిక్కని అంచనాలతో ఎదుగుతూ వస్తుంది. కానీ దాన్ని వాడుతున్న మనం మాత్రం మన టైంని వేస్ట్ చేసుకుంటూ అంచెలంచెలుగా కిందికి దిగుతూ వస్తున్నాం. మన జనరేషన్ చాలా లక్కీ. ఎందుకో తెలుసా? ఇన్నోసెంట్ పేరెంట్స్ దొరికారు కాబట్టి. కానీ మనం మన బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నాం. ఏముంది బ్రో, నువ్వు సోషల్ మీడియాలో గడిపే టైంను మీ ఫ్యామిలీతో గడుపు, నీకు వెలకట్టలేనన్ని జ్ఞాపకాలు దొరుకుతాయి. మీకు క్లియర్గా చెప్పాలి అంటే మీ పార్ట్నర్తో గడిపే టైంను మీ ఐడియాస్తో గడపండి. అప్పుడు మీకు వచ్చే మనీతో చాలా హ్యాపీగా ఉంటారు. నీకు గోల్స్ ఉంటాయి కదా, వాటిని నిజం చేసుకోవాలి అని నీకుంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టు. లాస్ట్కు ఒక్క పాయింట్: ఇన్స్టాగ్రామ్ను వాడుకోండి కానీ వాడకండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి బ్రో అని ఆలోచిస్తున్నారా? ఇన్స్టాగ్రామ్ను మీ సొంత ప్రయోజనాలకు, మీరు ఎదగడానికి ఒక కీ పాయింట్గా సోషల్ మీడియాను వాడుకోండి. కానీ ఏదో టైంపాస్కి వాడుతున్నాం అని వాడకండి. దట్స్ ఇట్ బ్రో. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.